అందుకనే చాలా చాలా ప్రాముఖ్యం చిన్ననాటి అనుభవాలు అర్థం చేసుకోవడం. ప్రతి భార్య భర్త వారి భావాలను వ్యక్తీకరించే పద్ధతి, భాష అర్థం చేసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి భర్త లేకపోతే భార్య, మీరు నేను నా భార్యతోటి లేకపోతే భర్తతోటి ప్రేమించబడుతున్నాను అని మీకు అనిపించడానికి మీకు ఏదో ఒక పద్ధతి ఉంటుంది, ఏదో ఒక భాష ఉంటుంది. దట్స్ కాల్డ్ లవ్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. లవ్ లాంగ్వేజ్ అంటే నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని మీకు తెలియడానికి మీకు ఒక లవ్ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుంది అని అనుకోవడానికి మీకు ఒక లవ్ లాంగ్వేజ్ ఉంటుంది. 5 లవ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో ఏదో ఒకటి కానీ 2 కానీ ఉండొచ్చు మీలో. నేను ఈ 5 లవ్ లాంగ్వేజెస్ మీకు చెప్తాను. దాని తర్వాత మీరే నిర్ణయించుకోండి మీకు ఏ లవ్ లాంగ్వేజ్ ఉందో. మీ భార్యను అడగండి లేదా మీ భర్తను అడగండి, నీ లవ్ లాంగ్వేజ్ ఏంటి? ఆ లవ్ లాంగ్వేజ్ లో చెప్తేనే ఆయనకి ప్రేమిస్తున్నట్లుగా అర్థమవుద్ది. ఆ లవ్ లాంగ్వేజ్ లో చెప్తేనే ఆమెకు ప్రేమిస్తున్నట్లుగా అర్థమవుద్ది. నువ్వు ఇంకో లవ్ లాంగ్వేజ్ లో చెప్తే ఆమెకు అర్థం కాదు. కాబట్టి నువ్వు తనను ప్రేమిస్తున్నట్లు చెప్పడానికి ఏ లవ్ లాంగ్వేజ్ వాడాలో అది అడగాలి.